ఐశ్వర్యరాయ్తో విడాకుల వార్తలపై మౌనం వీడిన అభిషేక్ బచ్చన్. నటి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు ఇటీవల జోరుగా చర్చనీయాంశంగా మారాయి. నటి నిమ్రిత్ కౌర్తో అభిషేక్ ఎఫైర్ కారణంగా ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయని, కుమార్తె ఆరాధ్య బర్త్డే వేడుకలకు అభిషేక్ హాజరు కాకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరుతుందని ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్లపై అభిషేక్ బచ్చన్ తాజాగా స్పందించారు. ఈటీ టైమ్స్తో మాట్లాడిన ఆయన ఈ వార్తలను పరోక్షంగా ఖండిస్తూ ప్రతికూలతలపై తాను దృష్టి పెట్టబోనని స్పష్టంగా తెలిపారు. వ్యక్తిత్వంలో మార్పు అవసరమని, కానీ ప్రాథమిక మూల సిద్ధాంతాల్లో నిలకడ అవసరమని అభిషేక్ పేర్కొన్నారు. చెడు తన చెడును వదులుకోదు కాబట్టి మంచి తన మంచిని వదులుకోవాల్సిన అవసరం ఏముందంటూ ఆయన ప్రశ్నించారు. తాను చాలా సానుకూల వ్యక్తినని, ప్రతికూలతలపై దృష్టి పెడితే అది మనల్ని కబలిస్తుందంటూ అభిషేక్ చెప్పారు. మనిషిగా మీరెవరు, మీ జీవిత లక్ష్యం ఏంటనేది తెలుసుకోవాలి. గాలికి ఆకులా కొట్టుకుపోవడం కాకుండా మీ సొంత విలువలను నిలబెట్టుకోవాలంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మేఘాల్లో వెండి రేఖను లేదా సూర్యరశ్మిని పట్టుకోవడానికి ప్రయత్నించడం మన జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని అభిషేక్ చెప్పారు. అభిషేక్ పరోక్ష వ్యాఖ్యలతో ఈ విడాకుల వార్తలపై మరింత స్పష్టత రావడంతో ఈ జంట మధ్య ఉన్న బంధం పట్ల అభిమానులు ఆశాభాగంగా ఉన్నారు.